దీపావళి అంటే క్రాకర్స్. ఈసారి వెరైటీ టపాసులు అందుబాటులోకి వచ్చాయి. కేజీఎఫ్ సినిమాలో పెద్దమ్మను మించిన జేజమ్మ క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయంటున్నారు వ్యాపారులు. గత ఏడాది కంటే ఈసారి సేల్స్ ఆశాజనకంగా ఉన్నాయంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. దివాళీ వచ్చిందంటేనే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా దేశం అంతటా దివాళీని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అందులోనూ హైదరాబాద్లో అయితే మరీ ముఖ్యంగా క్రాకర్స్ లేనిదే ఏ ఇంట కూడా దివాళీ సెలబ్రేషన్స్ అయితే జరగవు. ప్రజెంట్ అయితే మనము అలాంటి క్రాకర్స్ స్టాల్ వద్దే ఉన్నాము. పండుగకి 2 రోజులు ఉందనగానే పూర్తిగా క్రాకర్స్తో అయితే ఈ గ్రౌండ్ అంతా నిండిపోయింది. ప్రజెంట్ మనం RK-47 అంట గన్, ఇది చాలా బాగుంది చూడడానికి. అండ్ కొత్త కొత్త ఐటమ్స్, మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లలు అయితే చాలా సరదాగా కాల్చుకోవడానికి కూడా ఇవి పనికొస్తాయి. అలాగే కొంత వాళ్ళకి సేఫ్టీని కూడా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే దగ్గరగా ఉండి కాల్చడం కంటే ఇది కొంచెం దూరంగా ఉండి కాలుస్తారు. అలాగే పేలుడు పదార్థం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు కూడా మంచి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది ఒలింపిక్ జ్యోతి లాగా ఉంది. ఒలింపిక్ జ్యోతి నమూనాతో తయారు చేశారు, బాగుంది. ఇదేంటన్నా ఫోనా? ఫోన్ కాదన్నా, అంటే మీరు అనుకుంటే ఫోనే, కానీ కొనుక్కుంటే కాలుస్తే ఫ్లవర్ పాట్. ఫోన్ టైప్లో ఉండే ఫ్లవర్ పాట్ ఇక్కడ కుదరదు, కానీ సో ఇలా ఉంటుంది. ఓకే, సో ఇట్ అపియర్స్ టు బి ఫోన్ బట్ ఇట్స్ లైక్ ఎ ఫ్లవర్ పాట్ అన్నమాట. సో ఒక ఫైర్ లాగా ఇలా ఇలా వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద ఫంక్షనింగ్ ఈజ్. ఇట్ ఈస్ ఆల్ ఫన్ అన్నమాట. సో పిల్లల కోసం ఎక్కువ మీరు ఇందాక చెప్పినట్టే పేలుడు పదార్థం తక్కువ ఉండి ఎక్కువ స్పార్క్లింగ్ వచ్చి క్రాక్లింగ్ వచ్చే ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ. సో చూస్తూ ఉన్నాము. వామ్మో, ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో. పూర్తిగా అసలు ఒక్కసారి అంటించామంటే వీధి వీధి అంతా మన దగ్గరకు వచ్చి కూర్చోవాల్సిందే. సో అంత పెద్దగా, అంత గట్టిగా సౌండ్ కూడా వచ్చేలాగా ఉంది ఇది. అండ్ ఇక్కడ చాలా మనం చిన్నప్పుడు అనుకునే వాళ్ళం లక్ష్మీ బాంబులని, ఆ బాంబులని. సో అవి కట్టే ఉంది ఇక్కడ. ఒక్కసారి అంటించామంటే ఇంక అంతే ఇంకా. సో ఇది గిటార్. అందరూ మ్యూజిక్ కోసం గిటార్ని వాడితే వీళ్ళు స్పెషల్గా క్రాకర్స్ కోసం గిటార్ని వాడారు. చాలా బాగుంది. చిన్నపిల్లలకి అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. దివాళీ అంటే వాళ్ళు మెయిన్గా క్రాకర్సే చూస్తారు. సో అలాంటిది చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. పింకీ వింగ్స్ అని చెప్పి పీకాక్. ఇది వచ్చేసి పికాక్. సో మనకి పికాక్ ఎప్పుడైతే ఒక మేల్ పికాక్ వెన్ ఇట్ డాన్సెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఇక్కడ మనం అంటిస్తే అన్ని రకాలుగా ఇది పికాక్ టైప్లో వస్తుంది. సో ఒక పికాక్ ఫంక్షనింగ్ ఉండే ఫ్లవర్ పాట్ అనుకోండి. యా, సేఫ్టీ మెజర్మెంట్స్తో అలాగే ఫన్ వచ్చే విధంగా కూడా అయితే క్రాకర్స్ని డిజైన్ చేశారు. చాలా బాగున్నాయని చెప్పాలి. చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బొమ్మలు ఏవైతే వాళ్ళు కార్టూన్స్ చూస్తారో ఆ కార్టూన్స్ ప్రతిబింబించాలి. ఇక్కడ ఆండ్రాయిడ్ చూడొచ్చు. మనం వాడే ఫోన్లతో ఏదైతే మనకు ఆండ్రాయిడ్ యూజ్ చేస్తామో ఫోన్లు, ఆ ఆండ్రాయిడ్ నమూనాతో కూడా ఒక క్రాకర్ని అయితే డిజైన్ చేశారు. సో చాలా బాగా అట్రాక్టివ్గా, అలాగే కొత్త కొత్త ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అండ్ 2 రోజులకు ముందే పూర్తిగా పండుగకైతే అంతా సిద్ధమైపోయింది. హైదరాబాద్ అంతా కూడా చాలా క్రాకర్ స్టాల్స్ అయితే వెలిసాయనే చెప్పాలి. ఇది ఏంటి ఫిష్ ఐటమ్? ఇప్పుడు ఇది మన ఫ్లవర్ పాట్ ఎలా అయితే ఉంటుందో, సో మా క్రాకర్స్ వాళ్ళు చాలా డిఫరెంట్ ఫ్యాన్సీ ఐటమ్ పిల్లలు నచ్చే విధంగా, ఎప్పుడు ప్రతి విధంగా ఫ్లవర్ పాట్స్ కాకుండా ఇది 3 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ పాట్. ఇందులోనే త్రీ వెరైటీస్ వస్తుంటాయి. నార్మల్ ఒకటి, క్రాక్లింగ్ ఒకటి, కలర్స్ ఒకటి, 3 వెరైటీ. ఇది వచ్చేసి దగ్గర మనకి 30 to 35 సెకండ్స్ వస్తుంది. ఇది ఒక్కటే. ఇది ఈ ఐటమ్స్. ఇది కాకుండా వచ్చేసి మనకి ఈ ఆండ్రాయిడ్, ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్స్. పిల్లలు కార్టూన్స్ అవి అన్నీ చాలా చూస్తుంటారు. సో ఇది కూడా సేమ్ క్రాక్లింగ్స్ లాగానే ఫ్లవర్ విజన్స్ టైప్. ఇది సేమ్ అది ఫ్లవర్ పాట్ ఎలా అవుతుంది, సేమ్ ఇది కూడా అలానే క్రాక్లింగ్. మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కడ లేనిది. ఇదిగోండి, ఇది తెలుసు కదా, AK-47 పిల్లలు గన్ను కాల్చేది విధంగా. AK-47 పిల్లలు. ఇదేంటి ఈ బాక్స్ ఏంటన్నా? ఇక్కడ KGF చూసారు కదన్నా, అందులో పెద్దమ్మ ఎట్లా, ఇది దాని జేజమ్మ. ఇది మా క్రాకర్ స్మార్ట్ వాళ్ళు స్పెషల్గా చేయించిన విధంగా. ఇది ఆర్డర్ చేయాలి అని అంటే 6 months ముందు బిఫోర్ ఆర్డర్ ఇచ్చేసి చేయాలి. వాళ్ళు మనకి ఇవ్వాలి అని అనుకున్న మనకి 3 months ముందు వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. మనకి ఇవ్వాలి అనుకుంటే. ఎంత పడుతుంది? ప్రైస్ ఎంత అనేది? ప్రైస్ అనేది మనకి ఎస్టిమేషన్గా పడుతుందన్న ఒక 25,000 అలా. 25,000 అంట. KGF సినిమాలో గన్ ఫైరింగ్ ఉంటుంది కదా పోలీస్ స్టేషన్లో, అది పెద్దమ్మ అయితే ఇది జేజమ్మ అంట. ఇది కొన్నవాడే ఓపెన్ చేయాలి. మేము కూడా ఓపెన్ చేసేది లేదు ఇది. అంటే మరి ఎలా యూజ్ చేయాలి, అంటే ఎలా వెలిగించాలి, ఎలా కాల్చాలి అనేది తెలియాలి కదా.
ఇప్పుడు మనకి మేము ఎట్లా అంటేనా మా క్రాకర్స్ మాట అనేది ఫైర్ షోస్ చేస్తాం అనమాట మేము. ఆ ఫైర్ షోస్లో మనకి ఎట్లా నాకు సింగిల్ కామెంట్లు చూస్తారు, ఈ సైజులో కామెంట్స్ వస్తుంటాయి. ఆ కామెంట్స్ స్కైలోకి వెళ్ళిపోలేదు. ఇది దాని అయ్యా, ఒక్కొక్క కామెంట్ వచ్చేసి ఈ సైజులో ఉంటుంది. ఫైర్ షో ఎలా ఉంటుందంటే ఒక్క స్పార్కిల్ వచ్చేసి వెళ్ళిన తర్వాత డబల్ సౌండ్ వచ్చి డబల్ క్రాక్లింగ్ వస్తుంది అనమాట పైన. ఇది అలా వస్తుంది. ఇది నియర్లీ మీకు ఎలా అంటే చెవులు మూత మోగిపోతుంది, క్రాక్లింగ్స్ కానీ ఒక విజువల్ నైట్ ఎట్లా అంటే ఒక ఫైర్ షో ఎలా అయితే అవుతుందో ఆ ఫైర్ షోని చూపిస్తుంది. ఇది ఒక్కటే. ఇది మీకు దగ్గర 15 minutes వస్తుంది. ఇది ఒకటి 15 నిమిషాలు నాన్ స్టాప్గా మోతే ఇంకా. సో ఇది ఆ పెద్దమ్మకే జేజమ్మ అంట, 25,000 అంట. అసలు ఇంకా మనం స్టేడియంస్లో, క్రికెట్ స్టేడియంస్లో, అలాగే స్పోర్ట్స్ స్టేడియంస్లో ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఫైర్ షోస్ వస్తాయి కదా, ఆ ఫైర్ షోకి సంబంధించినటువంటి క్రాకర్స్ ఇవి. సో పూర్తిగా హైదరాబాద్ అయితే సిద్ధంగా ఉందని చెప్పాలి దివాళీకి. అండ్ మోర్ ఓవర్ సో ఏం చేసినా కూడా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు వాళ్ళు క్రాకర్స్ కాల్చేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మోర్ ఓవర్ పెద్దలు కూడా చూసి అలాగే జాగ్రత్తగా దివాళీని సెలబ్రేట్ చేసుకోవాలి. సో అందరూ కూడా ఈ క్రాకర్స్ అంటేనే మనకు దివాళీ అంటేనే క్రాకర్స్ అయితే గుర్తొస్తుంది. ముఖ్యంగా చాలా చాలా వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ అంతటా కూడా ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్సే అమ్ముతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళ దగ్గర మా క్రాకర్స్ దగ్గర అయితే అనేక రకాలైనటువంటి పిల్లల కోసం ఈ చిన్న అంటే పేలుడు శబ్దం ఎక్కువ రాకుండా, వాళ్ళకి ఈ క్రాకింగ్ అనేది ఎక్కువ రాకుండా స్పార్కిల్స్ వచ్చే విధంగా అయితే క్రాకర్స్ని కూడా డిజైన్ చేశారు. సో ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉన్నాయి. పిల్లలు చూడడానికి చూశాను ఇందాక, ఇది ఫోన్ అనుకొని మోసపోయాము, కాకపోతే ఇది ఫ్లవర్ పాట్ అంట. సో అలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా అత్యద్భుతంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్టు శ్రీనుతో విజయ్ బిగ్ టీవీ, హైదరాబాద్.